అవలంబిస్తున్న కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కేంద్ర కార్మిక సంఘాలు, సంయుక్త కిసాన్ మోర్చా, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను, గ్రామీణ బంద్ను నిర్వహిస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఈ నిరసన ర్యాలీని చేపడతా ఉన్నాం. ఏదైతే బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే భారత కార్మిక వర్గం స్వాతంత్రానికి ముందు అనేక పోరాటాలు, త్యాగాలు చేసి సాధించుకున్న కార్మిక చట్టాలను పూర్తిగా నిర్వీర్యం చేస్తూ 4 లేబర్ కోడ్లుగా తీసుకొచ్చింది. సంఘం పెట్టుకునే హక్కును, సమ్మె చేసే హక్కును, వేతనాలకు సంబంధించిన బేరసారాల హక్కును ఈరోజు కార్మికులకు అందకుండా చేసింది. కాబట్టి ఈ 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలి. ఒక్క ప్రభుత్వ రంగ సంస్థను ప్రారంభించలేదు బీజేపీ. ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ అదానీ, అంబానీ, టాటా, బిర్లా లాంటి వాళ్లకు కారు చౌకగా కట్టబెడుతూ ఆ స్వామి భక్తిని ప్రదర్శిస్తున్నది. ఈ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకాలను ఆపాలి. నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ని వెంటనే రద్దు చేయాలి. కేంద్ర ప్రభుత్వ స్కీములు ఏవైతున్నాయో మిడ్ డే మీల్, ఐసీడీఎస్ లాంటి స్కీములన్నిటికీ బడ్జెట్లో అధిక నిధులు కేటాయించి వాటిని బలోపేతం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి అధిక నిధులు కేటాయించి 300 పని దినాలు కల్పిస్తూ రోజు కూలి 700 ఇవ్వాలి. అదేవిధంగా రైతాంగం అనేక సంవత్సరాలుగా పోరాటాలు చేస్తూ ఉన్నది భారతదేశంలో మద్దతు ధరల చట్టం కోసం. ఆ మద్దతు ధరల చట్టాన్ని వెంటనే పార్లమెంటులో చేయాలి. మద్దతు ధరల ప్రతి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అవసరమైతే ఈ డిమాండ్ల సాధన కోసం రేపు బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదించడానికి కూడా కార్మిక వర్గం, కర్షకులు ఐక్యంగా పోరాటాలు చేస్తారని ఈ సందర్భంగా హెచ్చరిస్తారు.